జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నారు ఫ్యాన్స్ అయితే. ఆ రోజు కోసం ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ గానీ, సాంగ్స్ కానీ ఇలా అన్ని ప్రమోషనల్ అప్డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టీజర్ కూడా మన తెలుగు వరకే కాకుండా హిందీ అలాగే తమిళ్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు హిందీ అండ్ తమిళ్ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. అయితే హిందీ వరకైతే ఈ మూవీకి ఎటువంటి పోటీ ఉండదని నాకు అనిపిస్తుంది. అలాగే తమిళ్ వరకు అజిత్ గారి సినిమా రావచ్చని అంటున్నారు. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఒకవేళ అజిత్ గారి మూవీ ఇచ్చినా కూడా ఈ మూవీకి సో బుకింగ్స్ అయితే మంచిగానే జరుగుతాయి. సో అందులో ఎటువంటి డౌటే లేదు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే తెలుస్తుందనమాట. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అయితే యూకేలో స్టార్ట్ చేశారంట. అక్కడ ఒక మంచి స్టార్ట్ దొరికిందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే 1500 టికెట్స్ వరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. సో ఇదొక సాలిడ్ స్టార్ట్ అని చెప్తున్నారు. అలాగే జస్ట్ ఈ మూవీకి ఇంకా 1 మంత్ టైం ఉంది రిలీజ్కి. సో ఆ 1 మంత్ బిఫోరే మంచి స్టార్ట్ దొరకడం, సో మూవీకి మంచి హైప్ ఉందని తెలుస్తుంది. ఇంకా పోన్ ఇంకా ఈ మూవీ ఓవర్సీస్లో మంచి బుకింగ్స్ జరుగుతాయని తెలుస్తుంది. సో నాకు తెలిసి మూవీ టైంకి ఈజీగా 2 మిలియన్ 2.5 మిలియన్ వరకు కలెక్షన్స్ వరకు వెళ్ళొచ్చు. బట్ చూద్దాం మరి. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.